అండ్ అందరికీ ఒకవైపు మన భారతదేశం స్వదేశంగానే మనకి కావాల్సిన కీలకమైన రక్షణ ఉత్పత్తుల్ని మన దేశానికి మనమే ఉత్పత్తి చేసుకుంటున్నాం. కాకపోతే కొన్ని రంగాల్లో ఇప్పటికీ కూడా మనం వెనకబడి ఉన్నాం అన్నమాట. అంటే కొన్ని దేశాలు వాటిల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి మనకన్నా కూడా ఒక 20-30 సంవత్సరాలు ముందుగా ఉన్నారన్నమాట. అందులో భాగంగానే అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్లు, చైనాకి సంబంధించిన J-35 ఫైటర్ జెట్లు ఇవన్నీ కూడా మన దేశంలో లేవు అనమాట. అందులో భాగంగా మనం మన దగ్గర లేని టెక్నాలజీని ఇతర దేశాల నుంచి కొనుక్కుంటూ ఉంటాం అనమాట. అయితే ఈ సందర్భంలో భాగంగా మన దేశంలో అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. కాకపోతే ఇంత సమర్థవంతమైన హెలికాప్టర్లు లేవు అనమాట అపాచీ హెలికాప్టర్లు. అయితే ఈ అపాచీ హెలికాప్టర్లు చాలా సమర్థవంతమైనవి. ఇప్పుడు మనకి పాకిస్తాన్కి ఉన్న బోర్డర్లో చాలామంది పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు మన దేశంలో చొరబడతారనమాట. అయితే వీటి మీద ఖచ్చితంగా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తూ అలాగే ఆ ఉగ్రవాదుల్ని మన దేశంలోకి రాకుండా అడ్డుకునేందుకు ఈ అపాచీ హెలికాప్టర్లు అనేవి చాలా కీలకంగా పనిచేస్తున్నాయని చెప్పేసి మన భారత ప్రభుత్వం గుర్తించింది, భారత సైన్యం గుర్తించింది. అందులో భాగంగా 2020వ సంవత్సరంలో ఈ అపాచీ హెలికాప్టర్ని దాదాపు ఒక 6 హెలికాప్టర్లని దాదాపు 5,000 కోట్లతో మన భారతదేశం కొనుగోలు చేసింది. అయితే ఈ కొనుగోలు చేసిన తర్వాత ప్రస్తుతం దాదాపు 2020లో కొనుగోలు చేస్తే ఇప్పుడు మన భారతదేశానికి ఒక 3 అపాచీ హెలికాప్టర్లు అయితే రాబోతూ ఉన్నాయి. త్వరలో మన భారత సైన్యంలో చేరి పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదుల్ని గాల్లోనే కాల్చివేయడానికి ఈ యొక్క అపాచీ హెలికాప్టర్లు చాలా యూజ్ అవుతాయి అనమాట. చాలా సమర్థవంతమైన హెలికాప్టర్లు అనమాట. ప్రస్తుతానికైతే 3 అపాచీ హెలికాప్టర్లు వస్తున్నాయి. మరొక 3 మరికొంత రోజుల్లో వస్తాయని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉందన్నమాట. ఇవి మన రక్షణ ఉత్పత్తులు చాలా గేమ్ చేంజర్. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి వస్తున్న ఉగ్రవాదుల్ని అరికట్టడంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని చెప్పేసి మన రక్షణ రంగ ప్రతినిధులు అయితే చెప్తా ఉన్నారన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.